నమస్తే, వెల్కమ్ టు ABR న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు. రంగులు పులుపుకొని ఆనందోత్సాహంలో నడుమ పండుగ జరుపుకుంటున్న ప్రజలు. నెల్లూరు రూరల్లో టీడీపీ వాష్ అవుట్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అత్యంత సన్నిహిత మైనారిటీ నేత హయత్ బాబా వైసీపీలో చేరిక. ఉజ్జయిని మహంకాళి గర్భగుడిలో అగ్ని ప్రమాదం. పూజారులు సహా పలువురికి గాయాలు. డ్రగ్ పార్సిల్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక. ముంబై ఇండియన్స్ పై ధోని కొట్టిన గుజరాత్ టైటాన్స్. ఉత్కంఠ భరిత పోరులో ముంబైపై 6 పరుగుల తేడాతో గుజరాత్ విజయం. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భైంసాకు చేరుకున్న మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ప్రియతమ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. కొత్తపేట మండలం జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సాదే సత్యవాణి గణేష్ 100 మందితో వైసీపీలో చేరారు. ఆదివారం కంట్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్యవాణి గణేష్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపేట మండలం కంట్రిక గ్రామానికి చెందిన సాదే సత్యవాణి గణేష్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆదివారం సాదే సత్యవాణి గణేష్ జనసేన పార్టీని వీడి 100 మందితో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చిర్ల ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికీ రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి వీరోచితంగా పోరాడిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాం, ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాల అందరికీ అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వీరోచితంగా మరి పోరాటం చేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీలో గతంలో జడ్పీటీసీగా పోటీ చేసి నేడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సాదే గణేష్ సత్యవాణి గారిని సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి అన్ని పార్టీలోని కూడా మంచి వ్యక్తులు ఉంటారు, మరి ఏదైతే ఉన్నటువంటి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాలకి బలైపోయిందో ఆ పార్టీలకి కొనసాగడం ఇష్టం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బలైన బడుగు వర్గాల వారికి ఇచ్చినటువంటి స్థానాన్ని చూసి అందించేటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఈ రోజున ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం, తప్పనిసరిగా ఆ పార్టీ విజయానికి మేమందరం వెన్నుదన్నుగా చిర్ల జగ్గిరెడ్డి అయినటువంటి నన్ను గెలిపించుకోవడానికి అన్నదమ్ములుగా మేమందరం కలిసిమెలిసి పోరాటం చేస్తున్న విధంగా ఎవరి పార్టీలోకి వస్తున్నారు.
వారికి సాధారణంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేనటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరాలు సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పున్నం ప్రభాకర్ మంత్రి తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో నుండి పాడి పంటలతోనే ఉండాలని తెలంగాణ రాష్ట్రం తరువాత అభివృద్ధి చెందాలని అన్నారు. అష్టదరిద్ర వినాశకలింగం చంద్రమా చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ. శాంతిపురంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్ ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భరత్ కు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించడం అని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సమావేశం. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమర్రి సూరిబాబు, పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీని ప్రకటించడం హర్షణీయం. పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాక కుటుంబం గుర్తు వస్తుంది. కాక కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ లో చాలా అభివృద్ధి చేసింది. గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి ప్రోత్సహించి టికెట్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాక వెంకట స్వామిది పెట్టింది పేరు. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ చరిత్ర ఉన్నది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాజకీయంగా. అదేవిధంగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి థర్డ్ జనరేషన్, 3వ కంత సంబంధించిన ఈ వంశీ గారిని కూడా తప్పకుండా ఎన్నో సర్వేలు చేసి ఎంతో ఇబ్బందులైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనైతేనే గెలుస్తాడని చెప్పి అన్ని రకాల సర్వేలు తీసుకొని ఆ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించడం జరిగింది. తప్పకుండా అధిష్టానం ఏదైతే నమ్మకంతో గెలుస్తాడనే నమ్మకంతో టికెట్ కేటాయించిందో ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు ఇప్పుడైతే మన అసెంబ్లీ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే సీట్లు మనమే గెలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి డబుల్ మెజార్టీ 3 లక్షలకు పైచిలకు మెజార్టీతోని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా గడ్డం వంశీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలో వారి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ముద్రగడ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని, కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముద్రగడ మద్దతుతో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో ముద్రగడ మద్దతు, వంగ గీత గెలవడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు. పెద్దలు మన ప్రీతం నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు నాకు ఇంటికి రావడం జరిగింది. ఆయన పెద్ద ఎత్తున ఇక్కడ పిఠాపురం గొల్లపురం మండలం కార్యకర్తల్ని అలాగే ఇతర నాయకులందరినీ కూడా పిలిచి ఈరోజు నాకు పరిచయం చేసే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పార్టీకి వాళ్ళందరితో తప్పకుండా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతుతో విజయం సాధిస్తుందని సందేహం లేదు. అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు కూడా పూర్తి మద్దతు ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా పద్మనాభం గారి ఆశీస్సులతో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని సందేహం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారు. ఇక్కడ ప్రతి పేదవాడి లక్ష్యం ఇప్పుడు దాకా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కుటుంబం అభివృద్ధి అన్నది చూడటం జరిగింది. ఈ రోజున ఏదైతే ఏ విధానం అయితే పరిపాలన ప్రతి పేదవాడి గడపకెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన లబ్ధిదారికి ఏ మాత్రం అవినీతి లేకుండా కూడా అందించే విధానం అయితే కానీ అదే విధానం కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రతి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతం పలికిన విధానం కానీ వాళ్ళు కోరుకుంటున్న విధానం కూడా చూస్తూ ఉంటే తప్పకుండా రేపు పొద్దున్న జరగబోయేది నిశ్శబ్ద విప్లవం. డ్రగ్స్ పార్సిళ్లు వచ్చాయంటూ పోలీసుల మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ పార్సిళ్లు వచ్చాయంటూ ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా ఈవీఆర్ కాల్స్ చేస్తే స్పందించవద్దని హెచ్చరించారు. ఈ తరహాలో మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. పలువురు బాధితులు తమను వ్యక్తిగతంగా కలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవడం బాధాకరమని సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఈ తరహాలో ఇటీవల ఐఐటి హైదరాబాద్ పిహెచ్డి స్కాలర్ ఒకరికొకరు ఫోన్ కాల్ చేసి 30 లక్షలు దోచేశారని సజ్జనార్ వెల్లడించారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ తో కుటుంబానికి ప్రాణహాని ఉందని స్కాలర్ ని నమ్మించారని, అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారని, చివరికి ఇదంతా మోసమని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని సజ్జనార్ వివరించారు. భద్రాచలంలో డీసీసీ అధ్యక్షులు పోదం వీరయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. అనంతరం వారు మాట్లాడుతూ, ఆనాడు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని, ఈసారి మళ్లీ సోనియమ్మ టికెట్ ఇచ్చి పంపించిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనకు ఆ గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది, తీసుకొస్తాను, అన్ని కూడా డెవలప్ చేస్తాను. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే 50 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ 100% చేస్తాడు ఆయన. ఆల్రెడీ కమిటీ కూడా వేసేశారు. ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నాడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు క్యాబినెట్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, మన డిప్యూటీ సీఎం అయిన డిప్యూటీ భట్టి విక్రమార్క గారు, అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరు కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరు కలిసి అది మాత్రం డెఫినెట్ గా బాగా ముఖ్యమైన సమస్యలు మాజీ ఎమ్మెల్యే ఆదిప్ గాలికి వదిలేశారని కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు.
92వ వార్డ్ బంటా కాలనీలో ఆదివారం జనసేనలో పలువురు కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచగ్రామాల సమస్య తాడి గ్రామం ముఖ్యమైన చాలా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం జరిగిందే తప్ప ప్రజలకు ఎటువంటి లాభం చేయకూడదని అన్నారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. అధికారులు ఇక్కడ వాళ్ళందరినీ అక్రమదారులు కాదు హక్కుదారులని గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశానని అన్నారు. కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నామని గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. బంటా కాలనీలో మా వార్డు అధ్యక్షురాలు సోదరిమణి పిన్నంటి పార్వతి గారి నాయకత్వంలో భారీగా జనసేనలో చేరికలు జరిగాయి. అందరినీ కూడా జనసేన కుటుంబంలోకి స్వాగతిస్తూ మరి బీజేపీ తెలుగుదేశం జనసేన 3 పార్టీలు కలిపి వెళ్తున్న ఈ ఎన్డీఏ గ్రూపులో భాగస్వాములైనందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రజారంజక పాలన ప్రజలకి మేలు చేసే పాలన 2 నెలల తర్వాత మేము ఇవ్వబోతా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి దాచుకోవటం ఒక అరాచక శక్తుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. 2 నెలల్లో ఈ అరాచక శక్తుల నుంచి విముక్తి కలిగించి కేంద్రంలో ఒక పెద్దన్న పాత్రలో బీజేపీ, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు నాయకత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆయన తరువాతి స్థానంలో ఈ రాష్ట్ర ప్రజలకి అనేక సొంత డబ్బులతో అనేక మేలు చేసిన ఒక ప్రజానాయకుడు, బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుకి మూల కారకుడైనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకి వెళ్ళబోతా ఉందనే దాంట్లో నాకేమాత్రం సందేహం లేదు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం మార్చి 24 సందర్భంగా క్షయ వ్యాధిపై అవగాహన సదస్సులు మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలంలో ప్రతి గ్రామాలలో అవగాహన అవసరమన్నారు. భారతదేశంలో సమూలంగా శాశ్వతంగా క్షయ వ్యాధి అంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. దగ్గరకు వెళ్లి క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి సోకిన వారిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. 2 వారాలకు మించి దగ్గినప్పుడు కగము ద్వారా రక్తపు జీరాలు పడుట, బరువు తగ్గిపోవటం, ఆకలి మందగించడం ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ టి నరేష్, ఏఎన్ఎం సన్యాసమ్మ, ఆశా వర్కర్లు, యువత పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాషౌట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం బలపరుస్తూ వైసీపీ గూటికి అన్ని వర్గాల ప్రజలు చేరుతున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయం వందలాది మంది ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ హయాత్ బాషా టీడీపీకి రాజీనామా చేసి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హయాత్ బాబా మాట్లాడుతూ ముస్లింలకు తీవ్ర ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుక అందిస్తామని హయాత్ బాబా తెలిపారు. హయాత్ బాషా గారి ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి నాయకత్వంలో మనం ముస్లింలు ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు హయాత్ బాషా గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు 4% రిజర్వేషన్ ఇవ్వడం, అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు. మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు, ఎందుకంటే దగ్గర 70-80 వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక
సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీటు ఇస్తే ఆ సీటును కూడా కొంతమంది బాధపడి పార్టీని వదిలిపెట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి తరుణంలో మాకు హయత్ బాషా గారు, వారి స్నేహితులు, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వారు చెప్పిన కార్యక్రమాలు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్దిపేట పట్టణంలో హోలీ సంబరాలు సంబరాన్నంటాయి. చిన్నలు పెద్దలు కుటుంబ సభ్యులు కలిసి అందరూ పండుగను జరుపుకుంటున్నారు. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు. అందరూ సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని సిద్దిపేట VLR కాలనీ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలకు, కాలనీ వాసులకు వారు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా VLR అపార్ట్మెంట్స్ లో సిద్దిపేటలో మేమందరము కుటుంబ సమేతంగా హోలీ పండుగని చాలా ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకుంటున్నాము. మా జీవితాలతో పాటు మీ అందరికీ కూడా ఈ హోలీ పండుగ సుఖ సంతోషాలను, శాంతి సౌభాగ్యాలను కలిగించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ హోలీ! శుభాకాంక్షలు. మా టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి VLR ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో మేము 15 ఫ్యామిలీలో ఉంటాము. అందరము కూడా ఐక్యమత్యంగా ఉండి ఒకే కుటుంబంగా ఉంటూ ఇలా పండుగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి మేమే ప్రతీక అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. జై హ్యాపీ హోలీ పండుగ, జై శుభాకాంక్షలు. హోలీ పండుగ వస్తుందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలతో మారుమ్రోగుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో హోలీ పండుగ సంబరాలు మిన్నంటాయి. ఏ గల్లీలో చూసినా హోలీ పండుగ దృశ్యాలను చూడవచ్చు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీ, BRS తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా సంబరాల్లో మునిగి తేలిపోయారు. హోలీ పున్నమి రోజు ఆదివారం రాత్రి సంప్రదాయ ప్రకారం కాముని దహనం చేసి హాయ్ హాయ్ క్యా హువా, నాత్ రామ్ మర్ గయా అంటూ నాదాలు చేసుకుంటూ నాట్యం చేశారు. హోలీ సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువుకు ఆలయ అధికారులు, ఆలయ పూజారులు శ్రీకారం చుట్టారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ క్రతువులో భాగంగా హోలీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తయారీకి భక్తులు భారీగా తరలివచ్చారు. రామాలయంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారం వద్దకు ఆలయ అర్చకుల సతీమణులు, మహిళా భక్తులు తోడ్కొని వచ్చారు. భక్తులు అర్చకుల సమక్షంలో పసుపు దంచి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. హోలీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ క్రతువులో భాగంగా శాస్త్రోక్తంగా పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈసారి కూడా ఉత్తర ద్వారం వద్ద కళ్యాణ పనులు ప్రారంభించారు. ఏప్రిల్ 17, 18 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో హోలీ పౌర్ణమి సందర్భంగా బేడా మండపంలో సీతారాములను పెండ్లి కూతురు, పెండ్లి కుమారునిగా ముస్తాబు చేసి వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ సీటును కంగనాకు కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటన వెలువరించింది. దీంతో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. నా ప్రియమైన భారతదేశం,
ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతు ఉంటుంది. నా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నా పేరును ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నిజమైన బీజేపీ కార్యకర్తగా విశ్వసనీయత కలిగి ప్రజా సేవకురాలిగా రాణించేందుకు ఎదురు చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. మధ్యప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయంలోని గర్భగుడిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూజారులతో సహా 14 మంది భక్తులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గర్భగుడిలో భస్మహారతి ఇస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆలయ అర్చకుడు ఆశిష్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో హోలీ సందర్భంగా సంప్రదాయ వేడుకలు జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. గులాల్ కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు కూతురు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. గాయపడిన వారిలో ప్రధాన అర్చకుడు భస్మార్తి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అంశ్ పురోహిత, చింతమన్ గెహ్లాట్ ఉన్నారు. गाड़ी एम्बुलेंस को बुलाइए। हाँ हो गया, अंदर आ गए तो कहाँ कंटेनर के पास में हम। ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠభరిత పోరులో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో వికెట్లు తీసి గుజరాత్ ను విజయ తిలకాలకు ఎక్కించారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 3 ఓవర్లలో ఆట గుజరాత్ టైటాన్స్ వైపు తిరిగింది. 18వ ఓవర్ వేసిన మోహిత్ శర్మ కీలక బ్యాట్స్మెన్ టీమ్ డేవిడ్ ను అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. క్రీజులో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో మొదటి బంతిని సిక్సర్ బాదాడు. రెండో బంతిని 4 కొట్టాడు. అయితే ఆ తర్వాత 2 బంతుల్లో హార్దిక్, పీయూష్ చావ్లాలను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. చివరి 2 బంతుల్లో 9 పరుగులు అవసరం అవ్వగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెండు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు. రంగులు పులుపుకొని ఆనందోత్సాహంలో నడుమ పండుగ జరుపుకుంటున్న ప్రజలు. నెల్లూరు రూరల్లో టీడీపీ వాష్ అవుట్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అత్యంత సన్నిహిత మైనారిటీ నేత హయత్ బాబా వైసీపీలో చేరిక. ఉజ్జయిని మహంకాళి గర్భగుడిలో అగ్ని ప్రమాదం. పూజారులు సహా పలువురికి గాయాలు. డ్రగ్ పార్సిల్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక. ముంబై ఇండియన్స్ పై బోని కొట్టిన గుజరాత్ టైటాన్స్. ఉత్కంఠ భరిత పోరులో ముంబైపై 6 పరుగుల తేడాతో గుజరాత్ విజయం. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.